శ్రద్ధాంజలి సందర్భంగా నేను ఎవరికైనా చర్మంపై స్పర్శలేని మచ్చలు ఉన్న చెవుల మీద ముఖం మీద కణితులు ఉన్న ఆ దినం మనం 30వ తారీఖు నుంచి మనం జాతీయ లెప్రసీ నివారణ దినోత్సవం చెప్పేసి పెట్టారు. దాని గురించి అవగాహన కార్యక్రమం అన్ని ఇప్పుడు ఈ అవగాహన సదస్సు ఇచ్చేసిన హెల్త్ వారికి, పంచాయతీ సెక్రటరీ వారికి, మనులారా, మీ అందరికీ తెలుసు, కుష్టి వ్యాధి ఇప్పటికీ మన జిల్లాకు, మన దేశానికి సమస్యగానే ఉన్నది. కుష్టి వ్యాధి అనేది సాధారణమైన వ్యాధి. ఇది మైక్రో బ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వలన కుష్టి వ్యాధి వ్యాపిస్తుంది. ఇది అంటు వ్యాధి కాదు. ఈ వ్యాధికి అవసరమైన ఎండిటి మందులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా లభిస్తాయి. కుష్టి వ్యాధిని మనం ముందుగా గుర్తించి తగిన చికిత్స పొందితే అంగవైకల్యం నివారించవచ్చు. చికిత్స సమయము 6 నెలల నుండి 12 నెలలు. కుష్టి వ్యాధి యొక్క లక్షణాలు: 1. చర్మంపై స్పర్శ లేని మచ్చలు, మందమైన మెరిసే జిడ్డుగల చర్మము, అంటే చర్మము ఉబ్బెత్తిగా బత్తాయి తొక్కలాగా ఉంటుందన్నమాట. చెవులపై, వీపుపై, ఎదపై నొప్పు లేని గుడిపలు, కనుబొమ్మలు మరియు కనురెప్పలు వెంట్రుకలు రాలిపోవడం, కనురెప్పలు మూత పట్టకపోవడం, ముక్కు దిబ్బడ, ముక్కులో నుండి రక్తం కారడం, కాళ్ళు చేతులు తిమ్ముర్లు కలిగి ఉండుట మరియు పాదాల వాపు, అరిచేతులు అరికాలలో స్పర్శ కోల్పోవడం, చల్లని లేదా వేడి వస్తువులను గుర్తించలేకపోవడం, చేతుల నుండి వస్తువులు జారిపోవడం, కాళ్లకు చెప్పులు జారిపోవడం, తెలియకుండానే చేతులు కాళ్ళలో బొబ్బలు రావడం, చేతి వేళ్లు కాలి వేళ్లు వంకర్లు తిరిగి అంగవైకల్యం రావడం.